బాబీకి యాక్సిడెంట్ అయ్యి అక్కడ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇక డాక్టర్స్ అంతా చెక్ చేసి బాబీకి అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంతలో నర్స్ అయితే బయటకు వెళ్తుంది. అక్కడే ఉన్న జాను అయితే బాబీకి ఎలా ఉంది, ఇప్పుడు పర్వాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్స్ ఇలా అంటూ ఉంటుంది, అస్సలు బాగాలేదు, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, తనకి బ్లడ్ కూడా కావాలి, బ్లడ్ కోసం సోషల్ మీడియాలో కూడా నేను పెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఈ విషయం కానీ అభికి తెలిస్తే అభి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న జాను అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆమె అయితే నేనైతే సోషల్ మీడియాలో బ్లడ్ కోసం డొనేట్ చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో జాను కంగారు పడుతూ ఉంటే ఇంతలో అక్కడికి స్వర వచ్చి అక్కడ ఉన్న నర్స్ని కలిసి ఇక్కడ బ్లడ్ డొనేటర్ నేనే, ఎవరు బ్లడ్ కావాలన్నారు కదా, నేను వచ్చాను, ఎవరికి కావాలి పదండి ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్స్ అమ్మాయి అయితే రండి మేడం, నేనే సోషల్ మీడియాలో బ్లడ్ కోసం పెట్టాను, రండి మేడం, అక్కడ ఒక బాబు ప్రాణాలు కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో స్వర అయితే పదండి అక్కడ అని చెప్పి స్వర అయితే నర్స్ అయితే స్వరాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక ఆ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చింది స్వరాయే అని తెలిసి జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది వచ్చిందా, తల్లి కొడుకుల బంధం అంటే ఇదేనేమో, ఆ దేవుడు అందుకేనేమో రాసిపెట్టి ఉంటున్నాడు, ఏంటి ఇప్పుడు బాబీకి బ్లడ్ ఇవ్వడానికి స్వర వచ్చింది, ఇప్పుడు కానీ అభి వచ్చాడంటే అయిపోయింది అంతే పరిస్థితి అని చెప్పి జాను అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక స్వర అయితే అక్కడ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ బాబీ స్పృహ లేక అక్కడే అలా పడి ఉంటాడు. స్వర మాత్రం ఎవరికో ఏంటో మంచి అవసరం ఉన్నట్టుగా ఉంది, సరేలే ఎవరో ఒకరు ప్రాణాలు కాపాడమే కదా కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న బాబీని స్వర చూస్తుందా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.